మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం ప్రొద్దుటూరు పట్టణంలో. ఈరోజు బీసీ అనే వ్యక్తి గర్వంగా మాట్లాడుతున్నాము, బయటకు వచ్చి మాట్లాడుతున్నామంటే ఆ మహానుభావుని పుణ్యమే ప్రతి బీసీ కూడా. ఎందుకంటే ఎంతో వెనకబడిన కులాలకు చదువులు లేక ఏదైనా ఒక పని చేయాలంటే చదువు ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ చదువు లేక ఆయన గురువు ఉపాధ్యాయుడు అటువంటి వ్యక్తి. బీసీలు చాలా వెనకబడి ఉన్నారు సమాజంలో. బీసీలకు మనం ఏదన్నా చేయాలా, ఉన్నత స్థానం కల్పించాలని బీసీల కోసం పోరాటం చేసి ఆడవారి కూడా తన భార్యకి చదువు సంఘాలు ఆయన చెప్పి ఆమె కూడా టీచర్ గా అయ్యి ఆడవారికి కూడా చదువులు నేర్పుతూ వచ్చినారు. అటువంటి మహానుభావులను ఈ రోజు మనం స్మరించుకోవడము ఎంతో పుణ్య కార్యక్రమం. ఇది ఆయన వర్ధంతి కూడా ఒక పుణ్య కార్యక్రమం లాగా బీసీలు అందరూ జరుపుకోవాలా. ఈ పొద్దు ఎక్కడే కూడా మనం బీసీలం సగర్వంగా మాట్లాడుతున్నాము, చేస్తున్నామంటే ఆయన పుణ్యమే. అటువంటి వ్యక్తిని ఈ రోజు మనం ప్రొద్దుటూరు పట్టణంలో ప్రతి ఒక్క బీసీ కూడా ఆయన్ను స్మరించుకొని ఆయన కోసం ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఇంకా తెలియజేస్తూ బీసీల గురించి చెప్తూ ఆయన్ను గుర్తు చేసుకుంటూ ప్రజల్లోకి ఇంకా ముందుకు వెళ్ళాలని ఈరోజు ఆయన బీసీ కార్యక్రమము, జ్యోతిరావు పూలే బీసీ కార్యక్రమము 135వ వర్ధంతి